ఆ కాలువ వల్ల వీళ్ళకి అన్ని ఆటంకాలే పాపం. ప్రజెంట్ అనంతపూర్ టవర్ క్లాక్ బ్రిడ్జి కింద అయితే చూడొచ్చు. దానికంటే ఒక అడుగు పైనే కిందికి తగ్గింది చూడండి. లోపలికి వల్ల వీళ్ళకైతే పనులకైతే ఆటంకం కలుపుతుంది. మనం ప్రజెంట్ అనంతపూర్ టవర్ క్లాక్ బ్రిడ్జి కింద అయితే ఉన్నాం. బ్రిడ్జి కింద అయితే వీడ్రాప్ అయితే జరుపుతున్నారు. ఈ పవర్ బ్యాక్ ద్వారా హెయిర్తో వీడ్రాప్ అయితే జరుపుతున్నారు. ఒక ట్రాక్ కింద జరిపేశారు. ఇప్పుడు ఎక్కడ ఉండేది ఎక్కడి వరకు జరిపినాను చూడండి. ఈ మిషన్తోనే, ఈ పవర్ ప్యాక్ మిషన్తోనే, ఆ హెయిర్తోనే మొత్తం వీడ్రాప్ అనేది జరిపేస్తున్నారు. ఎక్కడ ఈడుండండి వీడ్రాప్, ఇక్కడ ఉండేది ఎంత పోయింది చూడండి. ఆ హెయిర్తోనే మొత్తం వీడ్రాప్ అంతా ముందుకు తీసుకెళ్తున్నారు చూడండి. ట్రైన్లు కూడా పోతున్నాయి చూడండి. సో కొద్దిగా వీడియో లెంతీగా ఉంటుంది. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇక్కడ గుంతలు కూడా మొత్తం అంతా పూర్చేస్తున్నారు. ఈ గుంతల ద్వారానే వీళ్ళు ఆ వీడ్రాప్ అనేది జరుపుతున్నారు. సార్ మీ కోరిక మినహా వీడ్రాప్ అని చెప్పి చెప్తున్నాను చూడండి. ఇక్కడ సైడ్ వాల్ ఒకటి ఉంది, ఇంకా సైడ్ వాల్ కూడా అయిపోతున్నారు. మ్యాక్సిమం సైడ్ వాల్ ఏముంది కానీ తొందరగా అయిపోతుంది. అంటే వీళ్ళకి తక్కువ టైం ఇచ్చినారు కాబట్టి ఈ తక్కువ టైంలో మొత్తం అంతా కవర్ చేసేయాలి. ఈ గుంతలు మొత్తం పూడ్చేస్తున్నారు చూడండి. సో వీడ్రాప్స్ జరపడం ఒక వీడియో చేసినాను. అది కూడా పైన ఎండి కార్డులో కానీ లేదంటే కింద డిస్క్రిప్షన్లో కానీ ఇస్తాను చూడండి. అయినా ఇంత వెయిట్ ఉండేటివి ఎంత నీట్గా ఎంత అవలీలుగా జరిపేశారో చూడండి. నేనైతే ఫస్ట్ టైం చూడడము. సో ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఈ గుంతల ద్వారానే దీనిని ఇవి సపోర్ట్ పెట్టేసి, ఈ ఐరన్ సపోర్ట్ పెట్టేసి నూకేస్తారు మొత్తం అంతా. क्या भाई చూడొచ్చు. 1 2 3 4 ఇక్కడ 8 అక్కడ 8 పెట్టినారు. ఇవి ఈ హెయిర్ డ్రాప్స్, ఈ పవర్ ప్యాక్స్ దీని ద్వారానే నూపుతారు వీళ్ళు. ఒకటైతే మొత్తం డ్యామేజ్ అయిపోయింది. మరి ఇది వెళ్తుందో లేదో ముందుకు తెలియదు కానీ టోటల్గా డ్యామేజ్ అయిపోయింది. ట్రాక్ పైన ఉన్నాం, మనం ఎక్కడున్నాం? ట్రాక్ పైన ఉన్నామో ఎక్కడున్నామో నాకైతే అర్థం కావడం లేదు. ఇంకా కొద్దిగా పోవాల్సింది. ఇక్కడ ఉంది ఈ ట్రాక్ వచ్చి పైన ఇక్కడ ఉంది. డ్యామేజ్ అయితే చాలా అయింది. మరి పోతుందో పోదో తెలియదు కానీ ముందరికి చాలా వరకు డ్యామేజ్ అయితే చాలా అయింది. అంటే ఇక్కడ కూడా బెడ్డింగ్ వేసి ఉంటే బాగుండు, నీట్గా వచ్చేస్తాం. అలాగే ముందుకు వెళ్దాం మనము. అక్కడ ఏం వర్క్ జరుగుతుందనేది చూద్దాం. ఇక్కడ పిటిసి ఫ్లైఓవర్ దగ్గర కూడా ఏదో వర్క్ జరుగుతున్నట్లుంది. చూడొచ్చు. ఇంకొక 5 మీటర్లు వస్తే ఈ ట్రాక్ మొత్తం దాటిపోతుంది. ఇక్కడ కూడా వర్క్ చేస్తున్నారు. లోపలికి దూరిపోయింది. గుంత అంతా మొత్తం బూడి చేస్తున్నారు. లేకుంటే
లోపలికి వెళ్ళిపోయింది, అక్కడ ఇరుక్కుందో మళ్ళీ ఏం కదా తెలియదు. ముందుకు పోయి చూద్దాం. జేసీపీ లోపలికి పోయింది ఒకటి. జేసీపీ అయితే లోపల ఇరుక్కుంది, మీకు కనిపిస్తుందా? దాన్ని బయటికి వీకల్లానే, బయట లోపల ఉంటే రాలేదా బయటకు? అదే దాని ఇంటి నువ్వు అదంతా కదా నువ్వుకున్నా రాలేదా బయటకా? సైన్ పడిపోయిందా లోపల? అదే మ్యాటర్ అయితే. ఈ అండర్ పాస్ మొదలు పెట్టినప్పుడు ఏంటి ఒకటి దొరుకుతాయి పాపం, కష్టాలు. సో ఇది మొదలు పెట్టినప్పటి నుండి వీళ్ళకి ఏదో ఒకటి ఆటంకం జరుగుతూనే ఉంది. ఇక్కడ ఈ సైడ్ కాలం నీళ్ళు అయితే ఊరుతూనే ఉండేవి, ఎక్కడి నుండి వస్తున్నాయి చూడొచ్చు. ముఖ్యంగా దాంట్లోకి పోకుండా చూసుకోవాలి, ఆ వీటర్ ప్లేకి పోకుండా చూసుకోవాలి. అది చూడండి ఎన్ని నీళ్ళు వచ్చినాయి. మొత్తం జేసీబీ లోపల ఇరక్కపోయింది, సైన్ పడిపోయి లోపలంతా ఇరక్కపోయింది. అంటే ఇట్లా సైన్ ఉంటుంది కదా, సైన్ అనేది పడిపోయింది, కిందికి పడిపోయింది. దాన్ని పీకడానికే ఇప్పుడు ప్రయత్నం చేస్తున్నా, బయటికి పీకడానికి. మనం పైన ఉండింటే బాగా కనిపిస్తుంది, పైన లేం కాబట్టి కనిపించదు. ఈ రోజుకి మొత్తం జరుపుతారనుకుంటా, కాకపోతే ఆ వీటర్ మొత్తం పగిలిపోయింది. వల్ల వీళ్ళకైతే పనులకైతే ఆటంకం కలుపుతుంది. వీళ్ళు ముందు జాగ్రత్తగా అప్పుడే జాగ్రత్త తీసుకొని దీనికి ఇట్లే డివైడర్ కట్టేసింటే, నీట్గా డివైడర్ కట్టేసింటే ఓ పని అయిపోతుంది. అంటే కాలువ నీళ్ళు అక్కడ పోకుండా, ఈ కాలువ నీళ్ళ వల్ల ఈ అండర్ పాస్కి చాలా ఆటంకం. అందులో భాగంగా ఈరోజు జేసీపీస్ ఇటాచి చూడొచ్చు. ఆ జేసీపీ ఒకటి వచ్చి పడిపోయింది లోపల, కాలువలోకి పడిపోయింది. కాలువ నీళ్ళు ఊరుతున్నాయి లోపలికి, వీళ్ళు జాగ్రత్తగా ముందు జాగ్రత్తగా పడింటే సరిపో, లోపలికి ఊరుతున్నాయి కాలువ నీళ్ళు. జేసీపీ లోపల పడిపోయింది చూడండి. చూడొచ్చు లోపలికి ఎలా పడిపోయింది చూడండి. ఇది బయటికి పీకడానికి వీళ్ళకి చాలా టైం పడుతుంది. ఇది దీంతో నూకొచ్చు అని మీరు అడగచ్చు, కాకపోతే నూకే కాదండి, ఒక చైన్ సైన్ ఉంటుంది కదా, ఆ సైన్ పడిపోయింది. ఇది మినీ కుక్లైన్ చిన్నది, ఈ నీళ్లు పోవడానికి కోసం లోపలికి దూరింది అనమాట. ఇది పెద్ద కుక్లైన్ వచ్చింది సరిపోయి ఇట్లా, కాకపోతే ఇది లోపలికి దూరిసినది చైన్ పడిపోయింది. చైన్ ఇక్కడ కనిపిస్తుంది చూడండి, ఆడ కనిపిస్తుంది చూడండి చైన్. ఈ నీళ్లు పంపేదానికి అది లోపలికి పంపించినారు, చైన్ అంతా పడిపోయింది. ఆ కాలువ వల్ల వీళ్ళకి అన్ని ఆటంకాలే పాపం. ఆ కాలువ అప్పుడే డివైడర్ వేసి నీటికి పెట్టేసి ఉంటే పని అయిపోతుండే. ఆ కాలువ వల్ల వీళ్ళకి ఎన్ని పనులు ఆటంకమో చూడండి. ఇదైతే ఇక్కడే ఉంది భారీ క్రైన్, మళ్ళీ వచ్చింది. సో ఆ వీడ్రాప్ జరిపేది ఎవరన్నా మిస్ అయింటే వీడియో చూడండి, మిస్ కాకండి. పైకి వెళ్ళి చూద్దాం, ట్రాక్ పైకి పోయి చూద్దాం ట్రాక్ పైన ఎలా ఉందనేది. పైకి ట్రాక్ పైకి పోదాం.
ట్రాక్ పైన చూస్తే ఈ విధంగా ఉంది. ఇంకొక 4 మీటర్లు 6 మీటర్లు వచ్చేస్తే అయిపోతుంది ఇక్కడ ముందరకే. చూడొచ్చు పైనుండి చూస్తే ఈ విధంగా కనిపిస్తుంది. పైనుండి చూస్తే మనం అవతల పోదాం. చూడొచ్చు ఈడుంది, ఈ వీడ్రాప్ వచ్చి ఈడుంది. చాలామంది లైక్ చేయకుండా చూస్తున్నారు. లైక్ చేస్తేనే వీడియో మంచి తీయాలనిపిస్తుంది నాకు. చూడొచ్చు దానికంటే ఒక అడుగు పైనే కిందికి తగ్గించి చూడండి. వీడ్రప్ కిందంతా డ్యామేజ్ అయిపోయింది. ఈ ఫస్ట్ది చూడండి, మీకు కనిపిస్తుంది. ఆ ఐరన్ కూడా మొత్తం డ్యామేజ్ అయిపోయింది. ఫస్ట్ క్లీన్ చేసుకొని ఇక్కడ కూడా బెడ్డింగ్ వేసేసి సాఫీగా చేసింటే, నీట్గా ఫినిషింగ్ చేసింటే దీని మాదిరిగా నీట్గా వచ్చేసి, కాకపోతే వాళ్ళు అట్లా చేయకోకుండా మట్టి మీద నూకినారు. మట్టి మీద ప్రెజర్కి పోలేదు. అయినా నన్ను అడిగితే బాగానే పోయినట్లే. సో ఇలాంటి వీడియోస్ మీరు త్వరగా పొందాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. ఈ వీడ్రాప్స్ అంతా అయిపోయించి మరీ ఇంకొక వీడియో కవర్ చేస్తాను. మరొక మంచి వీడియోతో కాదు. అలాగే ఈరోజు సాయంత్రం ప్రభాస్ ఫ్యాన్స్ త్రివేణి థియేటర్ దగ్గర వచ్చి సంబరాలు చేయబోతున్నారు. మీకు అది కూడా ఎవరైనా చూడాలనుకుంటే మిస్ కాకండి. భారీ కట్అవుట్ కడుతున్నారంట. ఆ వీడియో కూడా వస్తుంది. థ్యాంక్ యూ.